ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం పార్వతీ పరమేశ్వరు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మరి 24 ఆగస్టు 2025 నుంచి 30 ఆగస్టు 2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరిస్తే మనం చూసుకోవాలి. బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలో, రవికేతువులు సింహరాశిలో, అదేవిధంగా మనకి చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మిథున రాశిలో గురుడు, చంద్రుడి యొక్క సంచారం సింహ, కన్య, తులారాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి, ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా విందులు వినోదాల్లో పాల్గొనడం, సమాజంలో గౌరవం పెరగడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, మిమ్మల్ని ప్రతి పనికి ఆహ్వానించడం, ప్రతి విషయంలో మీరు ముందుండి నడిపించండి అని 10 మంది మిమ్మల్ని కోరుతూ ఉండడం, మీరు వెళుతూ ఉండడం. ఈ విధంగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు, పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. తద్వారా మీకు లభించేది అంటే వార ప్రారంభంలో విరోధాలు ఉంటాయి. సరే, అన్నీ బాగుంటాయి, కానీ ఈ విరోధాలు మనమంటే కిట్టన వారు చిన్న చిన్న సమస్యలతో వార ప్రారంభంలో మనకు ఎదురవుతారు. ఈ సమస్యలు మళ్ళీ తీర్చుకోవడం వారం మధ్యలో జరుగుతుంది. వారాంతం సర్వత్రా విజయం మీకు లభిస్తుంది. అంటే ఏ పనైనా మీకు విజయం అన్నది తథ్యం. ఎవరు ఎన్ని అనుకోనివ్వండి, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినవ్వండి, ఎన్ని రకాలుగా మిమ్మల్ని చిత్రహింసలు పెట్టినా, అంటే మార్పులు తీసుకొచ్చినా వాళ్ళకే భంగం అవుతుంది తప్ప మీకు మాత్రం ఏమీ కాదు. ఎంచేత గ్రహముల యొక్క బలం అంత సంపూర్ణంగా మీకు ఉండడం ద్వారా ఏ పనైనా ధర్మ మార్గంలో చేసేటువంటి ప్రతి పని మీకు విజయం చేకూరుతుంది. అధర్మ మార్గంలో అంటే మనం చెప్పలేమనుకోండి, ధర్మ మార్గంలో ఈ విధంగా ఉద్యోగపరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, విద్యాపరంగా ఉన్నత విద్యకు అభివృద్ధి ఉంటుంది, రాజకీయ పరంగా రాబయ్యా నువ్వే చెయ్యాలి అంటారు, వృత్తుల పరంగా చూసినా ఆయా వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతుంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటారా, వారపు మధ్యలో వారాంతంలో లాభించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా తొందరపాటు చర్య పనికిరాదు. అనవసరంగా కాలు దువ్వేటువంటి ప్రయత్నం చేయకండి, విరోధాలకి వెళ్ళకండి. అంచేత ఈ వారమైతే తప్పనిసరిగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ఎక్కువగా వినియోగించండి. అయితే మూడవది, ఏ ఆరాధన చేస్తే మనకు బాగుంటుంది అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. దానాల్లో వీలైతే కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.